ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షంలో స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 జనవరి 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. స్త్రీలకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి 19 నుంచి 27 వరకు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం, త్రైక మోహన గౌరీ హోమం జరుగుతాయి. ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమి తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము. అన్ని లైవ్ టెలికాస్ట్ అవుతాయి, చూడొచ్చు. మీరు ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి. తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి, మంత్ర సాధన వివరాలు కొన్ని. తప్పకుండా రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలు జరుగుతాయి. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 5 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ సోర్డ్స్. ఒత్తిడి జయించాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, అయోమయం, చికాకు, అనవసరం ప్రెషర్లు ఇవన్నీ కూడా మానసిక సంఘర్షణ వాతావరణం ఉంటుంది బాగా. ఒక పని చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి తెలుసు అన్నీ, కానీ ఇది ముందుకు సాగదు. రకరకాల సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అన్ని పనులు అయిపోయినట్టుగా ఉంటుంది. నోటి దగ్గర వచ్చేసి మనకి అయిపోయింది అనుకుంటాం. నీకెందుకు నేను ఉన్నా అంటారు. వాళ్ళు ఉంటారు అలాగే మిమ్మల్ని తోసివాడు పక్కన వేడుకు చూస్తూ ఉంటారు. అందువల్ల ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరిని నమ్మద్దు, ఎవరిని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీ లైఫ్ ఏంటి, మీకు మీరే నిర్ణయించుకోండి. ముందర ఫస్ట్ మీకు ఏం కావాలనే విషయం మీరు నిర్ణయించుకున్న తర్వాత ఎవరితో ఏం చేయాలనే విషయం తర్వాత ఆలోచించండి. అందువల్ల అతిగా నమ్మొద్దు, అతిగా ఎవరిని అడగద్దు. ఒత్తిడి చేయించే ప్రయత్నం చేయండి. ఈ 15 రోజులు కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు. చివరి 3-4 రోజులు కొంత ఫ్రీ ఉంటుంది తప్ప తీవ్రమైన ఒత్తిడి, ఆర్థికమైన ఒత్తిడి, మానసిక ఒత్తిడి, సమాజం చుట్టుపక్కల జరిగే సంఘటనల గురించి ఒత్తిడి అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అందువల్ల మీరు ఏది పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సెల్ఫ్ రియలైజేషన్, మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం కావాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇది నిర్ణయించుకోవాలి ముందర మీరు ఈ సమయంలో. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ మూన్, ప్రజెంట్ హెర్మిట్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీకు ఇదే చెప్తాను. మీ పాస్ట్లో ఇప్పుడు ఏదైనా ఒత్తిడి ఎదుర్కొన్నారు అంటే అకస్మాత్తుగా పొద్దున్నే ఒత్తిడి వచ్చేది, ప్రెషర్ సడన్గా ఏం బిల్డప్ అయిపోదు. గతంలో ఏదో జరిగి ఉంటుంది, ఆ జరిగిన దాని గురించి కొంత మనం స్లోగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అందువల్ల ఎవరు ఏదో అన్నారు, రకరకాల మాటలు, రకరకాల డిసప్పాయింట్మెంట్లు ఏది పట్టించుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మన తప్పు లేకపోయినా మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మీకుండే సహనమే మీకు శ్రీరామరక్ష. మీకు మీరే గురువు, మీకు మీరే మార్గదర్శకుడు. అంతర్మథనం చేసుకొని తొందరపాటు మాట మాట్లాడదు, తొందరపాటు స్టేట్మెంట్ ఇవ్వద్దు. మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ప్రశాంతంగా కనిపించే ప్రయత్నం చేయాలంటే మాస్క్ వేసుకొని కాలం గడపాలి 15 రోజులు. అలా ఉంటే ప్రశాంతంగా ఉండి తర్వాత ఫ్యూచర్ కార్డు కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంది. సమస్యలు కొంత తీరుతాయి, ఫైనాన్షియల్ కొంత గ్రోత్ వస్తుంది, అనుకూల వాతావరణం కొంత ఉండేది, నెమ్మదిగా బాగుంటుంది మీకు అంతా కూడా. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ మీ కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా హై ప్రెస్టస్, సామాజికంగా నైట్ ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు. కుటుంబపరంగా మీరు చెప్పిన మానసిక ఒత్తిడి, మానసిక సంఘర్షణ అని చెప్పాను కదా, కొన్ని కుటుంబ విషయాల్లో మీకు ఉంటుంది. ప్రతిదీ ఓపెన్గా మాట్లాడకూడదు, ప్రతిదానికి తట్టుకుని మౌనంగా కూర్చోకూడదు. ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడాలి. మీకు సంపూర్ణ అవగాహన, విజ్ఞానం మీకు ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానీ, కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల విషయాల్లో కానీ. అయినా కానీ తొందరపాటు మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడకపోవడం, ఎవరికి ఏది చెప్పాలి, ఎవరికి ఎలా చెప్పాలి అర్థం కాక కొంత అయోమయానికి గురవ్వడం, ఇలాంటివి అనేక ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల మౌనంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అవసరమైనంత వరకు మాట్లాడండి. చెప్పేది నెమ్మదిగా చెప్పండి, ఘర్షణ వాతావరణం కాకుండా నెమ్మదిగా చెప్పండి. అంటే చెప్పేది ప్యూరిటీ కనబడాలి, మాటల్లో ప్యూరిటీ కనబడాలి, కన్నింగ్నెస్ ప్యూరిటీ కనబడాలి.
సామాజిక విషయాలకు వస్తే బాగానే ఉంటుంది, స్థిరమైన వృద్ధి ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, గుర్తింపు వస్తుంది, సమాజంలో మంచివాడు సాత్వికుడిని పేరు వస్తుంది, పర్వాలేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్ పర్వాలేదు, సపోర్ట్ ఉంటుంది, కొత్త ప్రాజెక్టులు వెళ్ళడం కానీ కొత్త వాళ్ళని మాట్లాడడం కానీ ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో చెప్పుకునే సమస్యలు అంటే ఏమి ఉండవు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరిని మెటర్నిటీలో ఉన్న అమ్మాయిలు, జాబ్ మానేసి ఖాళీగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి జాబ్ దొరికే అవకాశం. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారు, మెటర్నిటీ ఇస్తామన్నారు కానీ ఇంకా బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి కూడా కొత్త జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, కొత్తగా డెలివరీ అయిన వీళ్ళకి ఉద్యోగులు వచ్చే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్ అంత అనుకూలంగా లేదు. మొదటి 4-5 రోజులు చికాకుగా ఉంటుంది. ఇంచుమించు 21 తారీఖుల తర్వాత కొంత అనుకూల వాతావరణం, అప్పటిదాకా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, కొంచెం చికాకుగా ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఏం ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా మంచి అప్లిఫ్ట్ వస్తుంది, సెక్యూర్డ్ మోడ్లో ఉంటారు ఫైనాన్షియల్గా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం, దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మీరు మగవాళ్ళైతే మీ పెళ్ళైతే శ్రీమతి లేదా అమ్మగారికి, మీరు ఆడవాళ్ళైతే మీకు కొంత ఇన్ఫెక్షన్స్ అని గురయ్యే అవకాశము, ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ స్త్రీల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 9 ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఏం జరగదు. మీకు చెప్పాను కదా, మొట్టమొదటి మీకు అంతర్మదనం, మీరు ఏం చేస్తున్నారు, మీరేమిటి, పక్క వాళ్ళ సమాజం ఎలా స్పందించాలి, ఎవరితో ఎలా స్పందించాలి, ఇవన్నీ మీరు చూసుకుని దాని మీద జాగ్రత్తగా వెళ్ళాలి తప్ప అనవసరం ఆర్గ్యుమెంట్లో అనవసర విషయాలని తలదోచొద్దు. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీ పని మీరు చేసుకోండి, ఎవరి విషయాలు తలదోచొద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఉంటుంది. 6 ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 5 ఆఫ్ పెంటికల్స్ మగవారి బాగుంటుంది. మగవారికి వాస్తవంలో జీవించాలి. మీరు ఎక్కువ ఊహించుకుని ఇలా చేయాలి అలా చేయాలి ఇవన్నీ కాకుండా వాస్తవంలో ఉండండి, వాస్తవంలో జీవించండి. ప్రాక్టికల్గా ఉండాలి, గాలిలో మేడ కట్టద్దు. ఆడవారికి సంబంధించి సమస్యలు తీరితే చాలా వరకు అనుకూల వాతావరణం, అనుకూల కాలం అంతా ఉంటుంది, బాగుంటుంది. మీకు చివరి 4-5 రోజులు చాలా పూర్తి అనుకూల వాతావరణం అంతా కనబడుతుంది. వైవాహిక జీవితం కూడా పర్వాలేదు, ఎలా ఉన్నా చిన్న చిన్న సమస్యలను మేనేజ్ చేసుకుంటారు. చెప్పుకోగలిగిన సమస్యలు, ఇబ్బందులు నుండి ఏమి ఉండవు, మేనేజ్ చేసుకెళ్తుంటారు, పర్వాలేదు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ బయటకు కనబడకుండా మేనేజ్ చేసుకెళ్తారు. మగవాళ్ళు సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు, కుటుంబ సమస్య పరిష్కారంలో మగవాళ్ళు చొరవ తీసుకుంటారు, అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానపరంగా పర్వాలేదు, సపోర్ట్ దొరుకుతుంది, ఎవరో ఒకటి సపోర్ట్ దొరుకుతుంది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు సమస్య తీర్చడం కోసం ఎవరో ఒకటి సహాయం అడుగుతారు, సహాయం చేస్తారు. విద్యార్థుల పిల్లలకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏమైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చాయి, వాటిలో సెలెక్ట్ అవ్వకపోవడం కానీ, వచ్చిన ఆఫర్ రిలీజ్ అవ్వకపోవడం కానీ, ఇలాగ ఏదైనా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అనుకున్న దాంట్లో అంత సక్సెస్ రేట్ అనేది ఉండదు. ఎక్కువ ఇది కూడా హోప్స్ పెట్టుకోవద్దు. నక్షత్రాల వారికి తీసుకుంటే కృతిక 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. మృగశిర 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? వరల్డ్. కృతికా నక్షత్రం వాళ్ళకి మీ పని మీరు చేసుకోవాలి, అనవసర విషయాలు తలదొచ్చద్దు, అనవసరం వాటి గురించి ఆలోచించద్దు. మీరు చేస్తున్న తప్పు పొరపాటు విషయం మీకు తెలుస్తూ ఉంటుంది, అనవసరంగా టైం వేస్ట్ చేసిన విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. అయినా కానీ టైం వేస్ట్ చేసుకుంటూనే ఉంటారు, ఎవరి మాట వినరు, ఉపయోగం లేని పనులు చేస్తారు. అలా కాకుండా వాస్తవంలో ఉండి మీకు ఏది అవసరమో చేయండి. ముఖ్యంగా 18 తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం, మొదటి 2-3 రోజులు మాత్రం కొంత టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి వాస్తవాలు తెలుసుకుంటారు. అసలు మనం ఏంటి, మనం ఏం కోల్పోతున్నాం, మనం ఎక్కడున్నాం, మన స్థాయి ఏమిటి, మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, ఇవన్నీ కూడా మీరు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కొంత మార్పు వస్తుంది. 20వ తారీఖు తర్వాత క్రమంగా ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి, పర్వాలేదు. మృగశిర వాళ్ళు బాగుంటుంది, సమస్యలు ఏమన్నా కానీ కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి మృగశిర నక్షత్రం వాళ్ళు చాలా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, పూర్తి అనుకూలత ఉంటుంది, బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? ప్రతి వాళ్ళు పరిహారం చేసుకోవాలి. సన్ ఆదిత్యవృత్తిని చదువుకోండి, సూర్యభగవాన్ని ఆరాధన చేయండి, రథసప్తమి నాడు సూర్యుని పూజ చేసుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ పెంటికల్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి. గుమ్మడికాయ మినుకులు దానం ఇవ్వండి. కిలోంపో మినుకులు, కూర గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ, పచ్చ గుమ్మడికాయ ఉండగా అది. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? డెవిల్ కార్డు తీసుకోవాలి.
7 ఆఫ్ సోట్స్. ఇల్లంతా దిష్టి తీసుకోండి, కార్తవీర్య దిగ్బంధనం చేయించుకోండి, చేస్తే బాగుంటుంది. ఈ పరిహారం 18 జరుగుతున్న ఏమిటి రిక్వెస్ట్ వస్తుంది చూడండి. అలాగే రాశి అమలవరాత్రులు అమ్మవారి ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.